హలో గాయస్, నమస్తే అందరికీ. అస్సలం వాలేకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవోల్డ్. ఐమ్ ఉజ్మా షేక్. సో గాయస్, ఈ రోజు అయితే మేము క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టడానికి అయితే ఫిక్స్ అయిపోయామండి. సో దాంట్లోని ప్రాసెస్లోనే ఈ రోజు అయితే మేము 1 కేజీ క్యాలీఫ్లవర్తో అయితే పచ్చడి అయితే పెడుతున్నాము. సో ఫస్ట్ 1 కేజీ కాలీఫ్లవర్ని లైట్గా వామ్ వాటర్లో వేసి ఒక్క 10 మినిట్స్ అలా పెట్టేసి అయితే నీళ్లు వంపేసి ఇలా పక్కకు అయితే తీసేసుకుంటున్నామండి. సో ఇలా తీసిన క్యాలీఫ్లవర్ని మీరు కావాలంటే ఇలా చాకుతో కూడా కోసేసుకోవచ్చు, లేదు అంటే చేత్తో కూడా మీకు ఫ్లేవర్ వైజ్గా అయితే తుంపేసుకోవచ్చండి. మీ ఇష్టము, మీకు కావాల్సినంత విధంగా అయితే మీరైతే చాప్ చేసేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి కూడా సో అలా కట్ చేసాము. ఇలా చేత్తో కూడా ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ అయితే తుంపేసి పెట్టేసుకున్నామండి. సో ఇక ఇదేంటంటే ఇందులో కొన్ని వాటర్ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలా క్లాత్ మీద పెట్టి పక్కకైతే పెట్టేసుకోవాలి. సో మొత్తము మేము 1 కేజీ అన్నాను కదండి. సో ఇందులోకైతే 1 గ్లాస్ వరకు అయితే ఫుల్గా మేము కారం అయితే తీసుకున్నాము. మీరు యూజ్ చేసే కారం ఏదైనా సరే మీరు కూడా 1 గ్లాస్ వరకు అయితే కారం అయితే తీసేసుకోవాలి. సో ఇలా 1 గ్లాస్ కారానికి చెప్పాను కదండి, కొలత అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 1 గ్లాస్ కారానికి 3/4 లేదంటే హాఫ్ వరకు అయితే మేమైతే ఉప్పు తీసుకుంటాము. ఇంతే అండి, చాలా సింపుల్. నాకు చాలా ఒక్కొక్కసారి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మాకు తెలిసిన ఈ పచ్చడి కొలతలు కానీ పచ్చడి వీడియోస్ కానీ మీతో షేర్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో అలాగే ఇందులో మెంతులు అండ్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. అలాగే దంచుకున్న వెల్లుల్లి వేసి ఇప్పుడైతే మనము తాలింపు పెట్టుకున్నామండి. సో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి అయితే నేను తాలింపు వేసుకున్నాను. అది మొత్తం ఇందులో అయితే కలుపుకున్నాము. మనం పచ్చడికి ఎప్పుడు కూడా మనం పల్లి ఆయిలే యూజ్ చేయాలండి. మీరు మస్ట్ అండ్ షుడ్గా వేరే ఏ ఆయిల్ కూడా యూజ్ అయితే అస్సలు చెయ్యొద్దు. సో పల్లి ఆయిల్ ఇలా వేసి మొత్తం ఆ ముక్కలకి ఆ ఉప్పు, కారాలు, పసుపులు మొత్తం కలిసే విధంగా అయితే ఒక 5 మినిట్స్ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తంగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఒక చిన్న మీడియం సైజు అంత అయితే నేను ఇక్కడ నిమ్మకాయ అయితే తీసుకుంటున్నాను. ఫుల్ కాయ వరకు అయితే అమ్మ అయితే ఇలా పిండుతుంది చూసారా. సో ఇలా గింజలు సపరేట్ చేసుకుంటూ రసం మొత్తం అందులో కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే మీరు చింతపండు గుజ్జు కూడా ఉడకపెట్టుకొని మీకు తగ్గట్టుగా అయితే మీరైతే తీసుకోవచ్చు. కొంచెం మన పులుపుతనానికే కాబట్టి కొంచెం పిండుకున్న మీరు చింతపండు సరిపోతుందండి. నిమ్మ చెక్క నేను కావాలనే పిండాను అన్నమాట. చాలా బాగుంటుంది అండ్ పులుపుతనం కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.